ఏ వరాలు ఎక్కడున్నావే? మీ అన్న చుట్టూ తొందరగా రావే. వస్తున్నా అత్త. దిష్టి తీయాలి. పెళ్లి పనులన్నీ జరుగుతున్నాయా? నేను చెప్పి పెళ్లి చూడుకెట్టయ్యా, నీ చేతికి తోరణం కట్టేసిన ఇక ఇల్లు దాటి బయట ఫోటో ఫోటోని ప్రాణం చేస్తావు. అమ్మా రెడీయా? సరే సరే Shit! తొందరగట్టే హే సుబ్బులు. ఇంతకి మీ వాళ్ళు ఎప్పుడు వస్తారే? వాళ్ళు మధ్యాహ్నం పైన వస్తారులే. అందులో రాసానయ్యా. అన్నా ఏం చేస్తున్నాడు పెళ్లి కొడుకు? పట్నంలో పెరిగాడు కదా, నిద్రపోతుంటాడు. ఏంటి మావయ్య మావయ్య, రేపు నీకు పెళ్ళా? పోండి. పదరా వెళ్ళి ఆడుకుందాం. చూసావు వాడిని? చూడ్డానికి పెళ్లి కొడుకులా లేడు. దెన్నో పోగొట్టుకున్నట్టు వాడి మొహము. ఏటన్నా అట్ట అంటావు? ఆడు ఇంకా పాలు తాగే పసోడే కదన్నా. అలా అనుకోవడం మనం చేసిన తప్పు. ఏం ఘనకారం చేశాడో నువ్వే అడగండి. ఏం చేసి ఉంటాడు? ఓరికిట్టయ్యా, ఏంట్రా మీ నాన్న అలా అంటున్నాడా? అలా ఏం చేసావేటి? ఏం లేదత్తయ్య. ఏంటయ్యా పొద్దు నుంచి నీ మొఖం వాడిపోయి ఉంటేను ఏమీ లేదంటావేటి? ఏం లేదని చెప్తున్నానుగా. వాడిని అడిగితే వాడేం చెప్తాడు? నన్ను అడుగు చెప్తాను. వాడు పెళ్లి నుంచి తప్పించుకోవడానికి అమెరికాకి చెక్కేద్దాం అనుకున్నాడు. నేనే బలవంతంగా లాక్కొచ్చాను. అయ్యయ్యో, ఏంటిది కిట్టయ్యా? నాన్న చెప్పింది నిజమా? అవునో కాదో వాడినే అడుగు. అవును, నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అందుకే అమెరికాకు వెళ్ళిపోదాం అనుకున్నాను. అందులో తప్పేంటి? ఆడికి పెళ్లి ఇట్టం లేదంటే బలవంతం చేస్తారే. ఏ ముసల్దానా, మాట్లాడకుండా ఉండలేవా? ఇలా చూడు కిట్టయ్యా, పిల్ల సుక్కలా ఉంటది, లక్షణంగా ఉంటది, బాగా చదువుకుందయ్యా, బోల్డన్ని నగలు పెడతారంట. నేను అవన్నీ అడిగానా? నా మాటిని పెళ్లి చేసుకో. ఈ పెళ్లి చేసుకుని మీతో ఉంటే నేను కూడా మొరటవాడిని అవుతానేమో అని భయంగా ఉంది. నన్ను వదిలేయండి. ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను. అంటావరా? ఎందుకనా? ఏరా, నిన్నెందుకైనా మేము కష్టపడి పెంచింది. కన్నవాళ్ళు ఎప్పుడూ పిల్లల మంచి కోసం ఆలోచిస్తారు. అది ముందు అర్థం చేసుకో. పెళ్లి చేసుకోబోయేది నేను. అది నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఎందుకు నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోనంటారు? బాగుందిరా, నువ్వు ఎవరితో లేపుకుపోతావు, దాన్ని మేము కళ్ళప్పగించి చూస్తూ కూర్చోవాలి, అంతేగా? ఇలా చూడండి, మీతో వాదించడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. నేను అమెరికాకు వెళ్ళి తీరాలి. పెళ్లి ఇష్టం లేదనే మాట అబద్ధం. ఎవరో అమ్మాయితో అమెరికాకి చెక్కేద్దాం అనుకున్నావు, నాకు దొరికిపోయావు. అదే నిజం. ఏటికిట్టయ్యా ఇది? అలాంటిదేం లేదత్తయ్యా. రేయ్ పాపరా, ఆ అమ్మాయితో కలిసి జంటగా బైక్ లో వెళ్తాడంట, తింటాడంట, తిరుగుతాడంట. అమెరికాకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ పక్క పక్కనే బుక్ చేస్తాడంట. అడిగితే నేనెవరో తనెవరో అంటాడట. రేయ్, నాకు 10 ఏళ్లప్పుడే చెవులు కుట్టారా. నువ్వు దాంతో ఎక్కడికి వెళ్ళేవో, ఏం మాట్లాడేవో పోసకొచ్చినట్టు చెప్పనా? లేదు నాన్న, తను నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే. తను అమెరికాకు వెళ్ళాలంటే నేను తనకి హెల్ప్ చేశాను. మీరు అనుకుంటున్నట్టు తనకి నాకు మధ్య ఏం లేదు నాన్న. ప్రేమించిన వాడు ఎవడో ఇంతవరకు తండ్రి దగ్గర ధైర్యంగా ఒప్పుకోలేదురా. తను ఎవరో ఏమిటో నాకు అనవసరం. నేను శుభలేఖలు వేయించి పందిరేసి పెళ్లికి అందరినీ పిలిచాను. ఈ పెళ్లి జరిగి తీరాలి. నేను చెప్పిన అమ్మాయిని చేసుకున్న తర్వాత నువ్వు అమెరికాకి వెళ్ళు, లేదా ఆఫ్రికాకి వెళ్ళు, అది నాకు అనవసరం. కానీ ఈ పెళ్ళొద్దని పారిపోవాలని చూసేవో, కన్న కొడుకుని కూడా చూడను. తన వల్ల ఈ పెళ్లికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని నేను వేరే ఏర్పాటు చేశాను. ఏంటి మీరనేది? ఆ అమ్మాయిని ఏం చేశారు? చెప్పండి అన్న, ఏం చేశారు? ఎందుకు నన్ను ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? తనకు అమెరికాలో పెళ్లి. నీతోనేగా? తనకి ఇంకొకరికి అమెరికాలో పెళ్లి. అందుకే తను అమెరికాకు వెళ్తోంది. ఏంట్రా కొత్తగా ప్లేట్ ప్రవేశిస్తున్నావు? మీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు. ముందు అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి.
చెప్పండి నాన్న. అది నేనే ఇన్స్పెక్టర్ అల్లుడితో చెప్పి తనని ఏమే ఈయనకు బుద్ధి లేకపోతే మీ ఆయన కూడా బుద్ధి లేదా? ఏం చెప్పాడని వెంటనే చేసేటవేనా? ఇలా చూడండి, ఆ అమ్మాయి అమెరికాకు వెళ్ళకుండా ఈ పెళ్లి జరగదు. ముందు ఈ ఏర్పాట్లన్నీ ఆపండి. పెళ్ళట పెళ్లి. కుటుంబం ఇది అడ్డువి. హలో బాస్, ఇక్కడికి అమ్మాయిని తీసుకొచ్చారా? నాకు తెలియదండి. నిషా